హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ యువర్ ప్యాషన్. చలికాలం అంటేనే స్కిన్ పగిలిపోవడం అనమాట. చలికి స్కిన్లో ఉన్న మాయిశ్చరైజర్ తగ్గిపోయి స్కిన్ అనేది పగిలిపోవడం జరుగుతుందన్నమాట. దాని ద్వారా స్కిన్ అంతా పొట్టు లేసిపోవడం, మాయిశ్చరైజింగ్ లేకుండా మనకి ఇచ్చింగ్ రావడం అండ్ ఫ్లేక్స్ లాగా స్కిన్ ట్యాన్ అయిపోవడం. మరి ఎట్లో కరోనా కూడా కొత్త వర్షన్ వచ్చేసింది న్యూ ఇయర్తో పాటు. మరి ఈ కొత్త వర్షన్ ఉన్నప్పుడు మనం పార్లర్కి వెళ్ళడం సేఫా కాదా, ఇలా మనం అనుకుంటుంటే చాలా మైండ్లో తిరుగుతాయి అనమాట. సో మీకోసం నేను ఇంట్లో నుండే ఒక బెస్ట్ సొల్యూషన్ కనిపెట్టాను. మరి చలికాలంలో ఇంట్లో ఉంటూ క్లీనప్ చేసుకోవడం ఎలా అని మీకు గ్యారంటీగా అనిపిస్తుంది కదా. దానికి ఒక బెస్ట్ సొల్యూషన్, ఒక బెస్ట్ ఇంగ్రీడియంట్స్తో చేశాను అనమాట. మళ్ళీ ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, మనం ఏం చేస్తే మన స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది అండ్ రెడీ టు పార్టీ వేర్ లుక్ లాగా వచ్చేస్తుంది, మరి మన స్కిన్ ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో ఈ రోజు వీడియోలో నేను చెప్పబోతున్నా. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. బయట అయినా మనం ఇంట్లో కొనుక్కొని తెచ్చుకున్న ప్రోడక్ట్స్ అయినా కానీ క్లీనప్ అంటే 4 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ తర్వాత మనం కాస్త స్టీమ్ ఇచ్చుకొని బ్లాక్ హెడ్స్ తీసుకొని స్క్రబ్ చేసుకోవచ్చు, లేకుంటే స్క్రబ్ చేసిన తర్వాత స్టీమ్ ఇచ్చి బ్లాక్ హెడ్స్ తీసుకోవచ్చు అండ్ దాని తర్వాత ప్యాక్ ఇస్తాం. సో ఇంట్లో ఈ 4 స్టెప్స్ని 4 ఇంగ్రీడియంట్స్, అది కూడా మనకి ఇంట్లో రెగ్యులర్గా దొరికే ఇంగ్రీడియంట్స్ నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి క్లెన్జింగ్ అంటే మనం క్లెన్జింగ్ మిల్కే గుర్తొస్తుంది, బట్ ఇంట్లో మనం క్లెన్జింగ్ చేసుకోవాలి అంటే ద బెస్ట్ థింగ్ ఈజ్ అలోవెరా జెల్ అనమాట. సో మనకి ఇది బయట దొరుకుతుంది అండ్ ఇంట్లో అలోవెరా చెట్లు ఉండే వాళ్ళైతే లక్కీ పీపుల్, ఎందుకంటే ఇంట్లో దొరికేది ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఫ్రెష్గా దొరికిన అలోవెరాలో ఏమీ ప్రిజర్వేటివ్ యాడ్ చేయరు అండ్ బయట అయితే మనకి సెంట్ కలర్ యాడ్ చేస్తారు. కానీ ఇంట్లో దొరికే అలోవెరా జెల్ ఈజ్ ద బెస్ట్ థింగ్. దాంతో మంచిగా స్క్రబ్ చేసేసుకొని స్కిన్లో డీప్గా వెళ్ళేంత వరకు స్క్రబ్ చేసేసుకుంటే మనకి ఫస్ట్ వన్ క్లెన్జింగ్ అయిపోయినట్టు. అండ్ ద సెకండ్ థింగ్ స్క్రబ్. మనకి ఇంట్లో టమాటా పప్పు టమాటా కర్రీనో చేసుకోవడానికి టమాటాలు తెచ్చుకుంటాం కదా. సో ఒక టమాటా తీసుకొని అండ్ మనకి షుగర్ లేనిదే ముద్ద దిగదు, షుగర్ లేనిదే ఏం చేయలేమన్నమాట. సో ప్రతిరోజు కాఫీకి, ప్రతిరోజు టీకి షుగర్ అనేది కంపల్సరీ ఇంగ్రీడియంట్. సో మరి షుగర్ని తీసుకోండి, రా షుగర్ని అండ్ టమాటోని తీసుకోండి. టమాటాని హాఫ్ స్లైస్ కట్ చేసి ఈ షుగర్ దాంట్లో డిప్ చేసి ఫేస్ మీద స్క్రబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఒక షుగర్ క్యూబ్స్ అనేటివి, మనకుండే షుగర్ క్యూబ్స్ చిన్నటివి కాస్తైనా కొంచెం అరిగేలాగా స్క్రబ్ చేసుకోండి. సో దట్ ఫేస్లో మీకు తెలియకుండానే ఒక రకమైన గ్లో వచ్చేస్తుంది. థర్డ్ స్టెప్ స్టీమ్ పెట్టుకోవడం అనమాట. నార్మల్గా వాటర్ పెట్టి స్టీమ్ పెట్టుకుంటాం. ఆ వాటర్లో మనం రోజ్ వాటర్ కాస్త ఇంక్లూడ్ చేసామనుకోండి, స్టీమ్ తీసుకుంటున్నప్పుడు మనకి వచ్చే స్మెల్ కానివ్వండి, కాస్త ఈ చలికాలంలో స్కిన్ పగిలి ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మంట కూడా తగ్గుతుంది అనమాట. అండ్ ఈ రోజ్ వాటర్ అనేది మనకి చాలా మేలు చేస్తుంది. మన దగ్గర స్టీమర్ ఉండాల్సిన అవసరమే లేదు. బేసిక్గా అనుకుంటారు కదా ఏమేమో హోమ్ రెమెడీ అని చెప్తుంది, మళ్ళీ నా దగ్గర స్టీమర్ లేదు, నేను ఎట్లా స్టీమ్ చేసుకోవాలన్న డౌట్ మీకు గ్యారంటీగా వచ్చి ఉంటుంది. సో దానికి ఏం లేదు, అవసరం లేదండి. స్టీమర్ కూడా మనకి ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో వాటర్ వేసుకోండి, దాన్ని కాగబెట్టండి, దుప్పటి కప్పుకొని స్టీమ్ తీసుకోండి, అయిపోయింది, చాలు, మనకి ఇంట్లో పని అయిపోయాయి. సో బ్లాక్ హెడ్ స్టిక్స్ అయితే గ్యారంటీగా మనకి ఇంట్లో చేసుకోలేము. సో బ్లాక్ హెడ్స్ది ఒక చిన్న ఇంత రాడ్ దొరుకుతుంది స్టిక్ లాగా. సో అది మీరు కొనుక్కోండి అండ్ బ్లాక్ హెడ్స్ తీసేటప్పుడు రఫ్గా స్కిన్ పైన రఫ్ చేయకండి, ఎందుకంటే చలికాలం ముందే స్కిన్ పగిలి ఉంటుంది అండ్ స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది. స్క్రబ్ మనం ఆల్రెడీ చేసాం కాబట్టి సో మనం లైట్గా పైన తీసేసుకున్నాము అంటే ఆబ్వియస్లీ మనం ఇంగ్రీడియంట్స్ మంచిగా వాడుతున్నాం కాబట్టి మనకి మొత్తం బ్లాక్ హెడ్ పోకపోయినా మనకి స్కిన్ మంచిగా ఉంటుంది అండ్ మనం మంచిగా కనిపిస్తాం. సో మనం లైట్గా స్టీమ్ ఇచ్చిన తర్వాత బ్లాక్ హెడ్స్ తీసేసిన తర్వాత వీ హ్యావ్ టు గో ఫర్ ప్యాక్ అంటే నాకు ఫస్ట్ అండ్ ఓన్లీ ఇంక్రెడిబుల్ ఇంగ్రీడియంట్ కనిపించేది ఏంటి అంటే శనగపిండి, ద బేసన్ ఫ్లోర్. సో శనగపిండి అనేది నా స్కిన్కి చాలా 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 మంచిగా పడుతుంది అనమాట. సో శనగపిండి వాడడం వల్ల నాకు ఇమ్మీడియట్ గ్లో వచ్చేస్తుంది. ఎట్లా అంటే ఏదో ఒక గోల్డెన్ ఫేషియల్ చేయించుకున్నట్టు, లేకుంటే ఏదైనా డైమండ్ ఫేషియల్ చేయించుకున్నంత గ్లో వస్తుంది ఓన్లీ విత్ వన్ ఇంగ్రీడియంట్, అది కూడా శనగపిండి. అండ్ ఐ నో దాట్ చాలామందికి శనగపిండి పడదు అండ్ ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ శనగపిండి పడని వాళ్ళకి. సో వాళ్ళకి కూడా నేను ఒక సజెషన్ చెప్తాను. మీ స్కిన్
మరీ డ్రై అయితే మిల్క్తో తీసుకోవచ్చు. లేదు మీ స్కిన్ కాస్త మీడియం లైక్ అటు డ్రై కాదు ఇట్లా మరీ లైక్ ఆయిలీ స్కిన్ కాదు అంటే కాంబినేషన్ స్కిన్ అవుతాయి. యూ కెన్ టేక్ కర్డ్. లేదు నాకు కొంచెం మాయిశ్చరైజింగ్ ఎక్కువగా కావాలంటే యూ కెన్ టేక్ విత్ హనీ. సో ఇవన్నీ ద కాంబినేషన్స్ అనమాట, ఆల్ ఫర్ యువర్ స్కిన్ టైప్స్. సో డ్రై స్కిన్ వాళ్ళు అయితే యూ కెన్ టేక్ మిల్క్, ఆయిలీ స్కిన్ వాళ్ళు విత్ కాంబినేషన్ అయితే యూ కెన్ టేక్ హనీ. కంప్లీట్ కాంబినేషన్ కాకుండా ఇట్లా డ్రై కాకుండా ఇట్లా నార్మల్ స్కిన్ వాళ్ళైతే యూ కెన్ టేక్ విత్ రోజ్ వాటర్ ఆల్సో. సో ఇవన్నిటిని మిక్స్ చేసి ఒక ప్యాక్ లాగా అప్లై చేసేసుకోండి. సో అప్లై చేసుకున్న తర్వాత ఆరిపోయేంత వరకు వెయిట్ చేయండి. ఒక్కసారి ఆరిపోయిన తర్వాత లైక్ స్క్రబ్ ఇట్, మళ్ళీ స్క్రబ్ చేయండి ఫేస్ని. మీకు శనగపిండి స్క్రబ్ చేయడం వల్ల స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ కాదు, ఇంకా స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ మొత్తం క్లీన్ అయిపోతాయి. సో స్క్రబ్ మంచిగా చేయండి మీరు రిమూవ్ చేస్తున్నప్పుడు. ఏదైనా ప్యాక్ కానివ్వండి మీరు అప్లై చేసిన తర్వాత మీరు రిమూవ్ చేస్తున్నప్పుడు లైట్గా స్క్రబ్బింగ్ చేశారనుకోండి, లైక్ ఇలా కానివ్వండి, ఇలా లైక్ చిన్న చిన్న మోషన్స్లో లైట్గా మీరు స్క్రబ్ చేశారనుకోండి, అప్పుడు మీకు ప్యాక్ లో ఉన్న ఎఫెక్టివ్నెస్ మొత్తం మీ స్కిన్లోకి వెళ్ళిపోతుంది అండ్ మీ స్కిన్ మంచి గ్లోగా కనిపిస్తుంది. మరి విన్నారు కదా, మీకు కూడా ఈ ఐడియాస్ టిప్స్ నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ మీ రిజల్ట్స్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా కోసం వెయిట్ చేయండి.